ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ప్రతి సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ బాప్తిస్తాలకు వెళ్తాం కదా. అయితే ఈ సంవత్సరం ఎవరు కూడా బాప్తిసం తీసుకుంటాం, రక్షణ పొందుకుంటామని ఎవరు చెప్పలేదు. నేను అదే నా వ్యక్తిగత ప్రార్థనలో బాధపడుతూ ఉన్నప్పుడు మన మధ్యన ఉన్నటువంటి ఈ యవనస్తులు ఇద్దరు మేము డిసెంబర్ నెలన ఈ తారీఖున బాప్తిసం తీసుకుంటామని చెప్పారు. వారు అలాగే బాప్తిసం తీసుకున్నారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. వారి యొక్క వ్యక్తిగత జీవితం కోసం ప్రార్థన చేయండి. బాప్తిసం తీసుకున్న కొత్తల్లో ఎర్లీ మార్నింగ్ దేవుని మందిరానికి పెందలకానే వస్తున్నటువంటి విశ్వాసుల యొక్క మాదిరిని మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ వారం అందరికన్నా ఫస్ట్ వెళ్ళిపోదాం. అవును, అందరికంటే ముందెళ్ళాలి. ఏంటి తలుపులేస్తున్నాయి? పాస్టర్ గారు, పాస్టర్ గారు, పాస్టర్ గారు. అమ్మా ఎవరు? ప్రార్థనకు వచ్చామండి. 4 అయిపోయింది. ఒక్క నిమిషం అమ్మా, చుచ్చేస్తాను, లైట్ వేయాలి. ఒక్క నిమిషం, డోర్ తీస్తున్నాను. ఏం పాస్టర్ గారు ఇంకా ప్రార్థన పెట్టలేదా? అమ్మ ఇప్పుడు 4 కదమ్మా అయింది, ఏకాజమున. మీరే కదా పాస్టర్ గారు పెందలాన్ని రమ్మన్నారు. పెందలాండంటే 9ంటికి ఆరాధన జరుగుతుంది. ఒక 5 నిమిషాలు ముందుస్తే చాలు. ఏమో పాస్టర్ గారు ప్రార్థన చేసుకోవాలి, అందుకే వచ్చేసాం పాస్టర్. అవును పాస్టర్ గారు, అందుకే వచ్చేసాం. మంచిదమ్మా, అలాగే ప్రార్థన చేసుకోండి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధికి బాప్తిసం తీసుకున్న కొత్తలో వచ్చినటువంటి బిడ్డలు కొన్ని సంవత్సరాలు గడిచాక దేవుని సన్నిధికి వారు వస్తున్నటువంటి నడవడికలో లేక వైఖరిలో ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఈ ఆదివారం దినాన ఇంతవరకు దేవుని వాక్యాన్ని విన్నాము. ఇత్తబడినటువంటి వాక్య భాగము 30దంతులుగాను 60దంతులుగాను 100అంతలుగాను పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాల్లో ఫలింపజేయును గాక. మీ హృదయం అనేటువంటి పలక మీద పరిశుద్ధాత్మ అనే సిరాతో ఆ వాక్యాన్ని భద్రం చేసుకోండి, జాగ్రత్త చేసుకోండి. మనం ఆశీర్వాదం తీసుకుందాం. అప్పుడే ఆశీర్వాదం అంటున్నారండి పాస్టర్ గారు. ఇంకా 12 అయింది. అవును అవును కదా. అయినా ఈ మధ్య పాస్టర్ గారు బాగా తొందర ఎక్కువైపోయింది. అవును, ఈ మధ్య పాస్టర్ గారికి బాగా తొందర ఎక్కువైపోయింది. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. బాప్తిసం తీసుకున్న కొత్తలో నేను చెప్తాను, మీరిద్దరు మాట్లాడండి. ఇప్పుడు దశమభాగం కదా, సాంగ్ పాటల నేను చెప్తాను, మీరు మాట్లాడుకుంటాను, బాగుంటుంది. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తల్లో పాటలు ఎట్ట పాడతారో చూద్దాం. ఇప్పుడు పాటలు ఈ ఆదివారం ఉదయకాల సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి కొత్తగా బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలు, ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుస్తారు. నేను పాడతాను. గొప్ప దేవుడు శక్తి. నా పాట పెట్టండి. ఎవరైనా ఒక్కరు పాడండి. గొప్ప దేవుడు శక్తి. దేవుని సన్నిధి క్రమంగా పాట దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. నేనే పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాను. ఆయన అల్లరికి కర్త కాదు. ఇప్పుడు బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పాటలు ఎట్ట పాడతారో ఇప్పుడు చూద్దాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మన మధ్యలో ఉన్నటువంటి యవన విశ్వాసులు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు కీర్తన పాడతారు. సమయాన్ని ఆ బిడ్డలకు అప్పగిస్తున్నాం. ఒక్కరు పాడతారు తల్లి. పాడు, పాస్టర్ గారు పిలుస్తున్నారు. నేను బాలేను, పాడు. నేను బాలేను. నేను పాడను, నువ్వు వెళ్ళి పాడు. పాస్టర్ గారు నువ్వు పాడేసి. నేను పాడను, నువ్వు వెళ్ళి పాడు. నువ్వు పాడచ్చు కదా. అదేంటి తల్లి, బాప్తిసం తీసుకున్న కొత్తల్లో మేము పాడతాం అని కీర్తన పాడేవారు. ఇప్పుడు మీరు పాడి ఒకరు వాదులు వేసుకుంటున్నారు. చూడు, నీ వల్లనే కదా. చూడు, నీ వల్లే. నీ వల్ల పాడచ్చు కదా. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం తీసుకున్నటువంటి కొత్తల్లో వాక్యం గురించి కానీ సంఘం ఏదైనా ప్రార్థన చేయమంటే ఎట్లా చేస్తారో చూడండి. కొత్తల్లో కొత్త భక్తి. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ ఆదివారం కాల సమయం ముందు వాక్య భాగం కోసం ప్రార్థన చేసుకుందాం. ముందుగా ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు ప్రార్థన చేస్తారు. తండ్రి,
ప్రేమ ప్రేమ కలిగిన కలిగిన తండ్రి తండ్రి, నేను చేస్తా నేను చేస్తా ఆగు. రేపు ప్రేమ నువ్వు కలిగిన చేయలేదు. తండ్రి, రేపు నువ్వు ఎవరైనా చేయలేదు, ఒక్క ఈరోజు నేను చేయి చేస్తా. తల్లి. నేను చేస్తా ఆగు. నేను చేస్తా నేను ప్రేమ చేస్తా ఆగు. కలిగిన ప్రేమ తండ్రి, కలిగిన తండ్రి, నేను చేస్తా నేను చేస్తా అమ్మా ఆగు అమ్మా అంటున్నాను మీరు కదా. కొట్టుకోవద్దు తల్లి. మీరు కొట్టుకోవడం ఆపితే నేను నా వాక్యం కోసం నేనే ప్రార్థన చేసుకుంటానమ్మా. నీ వల్లనే ఛీ, నీ వల్లే పో. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. నెగిటివ్. మరి బాప్తిసం తీసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన ఏ రేంజ్లో చేస్తారో చూద్దాం. మన ముందున్నటువంటి ఈ యవన బిడ్డలలో ప్రేరేపణ కలిగిన వారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ కలిగిన వారు ఒక్కరు ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్కరు ప్రార్థన చేస్తారు ప్రేరేపణ కలిగిన వారు. నువ్వు చేయి, నేను నువ్వు చేయలేను. చెయ్యి నేను చేయను నేను చేయలేను. నువ్వు చెయ్యి ఫాస్ట్ గా అడగదు తొందరగా చేసి నువ్వు చేయొచ్చు కదా. తల్లి చెయ్యి బాప్తిసం తీసుకున్న కొత్తల్లో నేను ప్రార్థన చేస్తాను అనేవారు. ఇప్పుడు మీరు చేయండి అని అంటున్నారు. భక్తి అనేది రోజు రోజుకి అధికమవ్వాలి, కానీ అది నిలవలే, నిలవలే, చల్లారిపోకూడదు. తల్లి జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భలే చేశారు. ఒకరొకరు తనుకొని ఈ ఆదివారం దినమందు ఇప్పుడు బాప్తిసం తీసుకున్న కొత్తల్లో ఆరాధన పాట పాడినప్పుడు ఎంత ఉజ్జీవంగా ఎగిరిగిరి ఒక్కొక్కరిని ఎట్టగొట్టారో, ఎట్లా హుషారుగా ఆరాధన చేస్తారో చూడండి. ఇప్పుడు ఆ ఆరాధన చూద్దాం. ఈరోజు దేవుడు మిమ్మల్ని తాకుతూ ఉండగా ఆయన నామాన్ని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. పరిశుద్ధాత్మ కుమ్మరించబడును గాక. తల్లి ఆరాధన అయిపోయింది. తల్లి అయ్యో ఆరాధన అయిపోయింది. ఎగురుకొట్టు అమ్మా ఆరాధన అయిపోయింది తల్లి. అయినా కానీ మీరేంటి తల్లి ఆరాధనలో దేవుని నామ స్తుతించకుండా ఒకరికొకరు కొట్టుకుంటున్నారేంటి తల్లి? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు భక్తిలో చాలా సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత విశ్వాసులు ఆరాధన ఎలా చేస్తారో చూద్దాం. యవనస్తులారా మీరు బలవంతులు అని దేవుడు తెలియజేసిన రీతిగా ఈ దినాన మనం ఆత్మతో సత్యంతో ఆయన నామాన్ని ఆరాధిద్దాం. చప్పట్లు కొడదాం. స్తోత్రాలు చెప్పండి తల్లులారా. స్తోత్రం నిరుత్సాహం కొట్టివేయబడును గాక. నూతన ఆత్మ కుమ్మరింపబడును గాక. ఇంతసేపు అయింది ఆరాధన స్టార్ట్ అయ్యి, ఏం కొడతాం చప్పట్లు? ఇంకా ఆపట్ల ఏం కొడతాం చప్పట్లు? గంట అయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆరాధన ముగించడం జరిగింది. మరి బాప్తిసం తీసుకున్న కొత్తల్లో దైవజనుడు వాక్యం చెప్పేటప్పుడు ఆ వాక్యం చదువుతారు కదా, రెఫరెన్స్ ఎట్లా చదువుతారో ఇప్పుడు చూద్దాం. కొత్తల్లో మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి మనం వెళదాము. నా కుమారుడా, దేవా అమ్మా నేను ఏ అధ్యాయం చెప్పలేదు కదమ్మా. చెప్పండి పాస్టర్ గారు. సామెతలు ద్రాక్షారసమును రాజకుమారుడును. అమ్మా నేను అధ్యాయమే చెప్పాను కానీ ఏ రిఫరెన్స్ చెప్పలేదు కదమ్మా. చెప్పండి పాస్టర్ గారు తొందరగా. సామెతలు 12వ అధ్యాయం. నా కుమారుడా రేపటి దినమును గూర్చి నేను తల్లి ఇంకా ఏ వచనం అనేది చెప్పలేదు కదమ్మా. చెప్పండి పాస్టర్ గారు త్వరగా, ఇంతసేపు. సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం శిక్షను చదువుకుందాం. ప్రేమించువాడు ఒక్కరు చదవండి తల్లి. శిక్షను ప్రేమించువాడు శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు మీకు చదువుతా. ప్రేమించువాడు. శిక్షను మీకు- ప్రేమించువాడు జ్ఞానము ప్రేమించువాడు. మీకు రిఫరెన్సెస్ చెప్పి చదవమన్నందుకు నాకు 6 వేయాలి తల్లి. నాకు 6 వేయాలి. చూడు నీ వల్లనే అసలు నీ వల్లే కదా. చూడండి బైబిల్లో సామెత గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. శిక్షను ప్రేమించేవాడు జ్ఞానం ప్రేమించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక్క నిమిషం అలా లైన్లో ఉండండి. టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం వచ్చింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవసరం అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా మీకు? మనం ప్రారంభంలో ఎంత భక్తి చేస్తామో, స్టార్టింగ్లో ఎంత భక్తి చేస్తామో, రాను రాను
ఎలా అయిపోతున్న మన పరిస్థితుల్లో మీరు ఆలోచించుకోండి. పాటలు పాడేటప్పుడు పోటీగా పాడారు, ప్రార్థనలు పోటీగా చేశారు. గడిచిపోయిన తర్వాత, పరిస్థితులు మారిపోయిన తర్వాత, దినాలు గడిచిన తర్వాత భక్తి ఎలా అయిపోతుందో, ఇప్పుడు వాక్యం చదివేది కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎలా చదువుతారో చూద్దాం. రెఫరెన్స్లు ఎలా చదువుతారో చూద్దాం. ఇప్పుడు రెఫరెన్స్ నెగిటివ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్ళే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి, అది కీర్తనల గ్రంథం చదువుకుందాం. బిడ్లారా, బైబిల్ తెచ్చారా? బైబిల్ ఓపెన్ చేశారా? కీర్తనల గ్రంథం 127 అధ్యాయం. తల్లి, బైబిల్ అన్నా తెరవండమ్మా. దేవుడు నాకు మంచి ఆత్మీయ బిడ్డలను ఇచ్చాడు. పేజీ నెంబర్ చెప్తున్నాను చూడండి నాయన, 521వ పేజీ. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఓపెన్ చేశారా? కీర్తన గ్రంథం 521వ పేజీ తీసారా? హాస్టల్ బాధ భలే చెప్తున్నావు. కీర్తన గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. నేనే చదువుతాను, ఆలకించండి తల్లి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణం కాపాడిన ఎడల దాని కావాలి వారు మేలుకొనియుట వ్యర్థమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ కూడా తెరవట్లేదు. బాప్తిస్వం తీసుకున్న కొత్తల్లో, కొత్త భక్తిలో దైవజనుడి ద్వారా దేవుడు వాక్యం మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ వాక్యాన్ని ఎలా తీసుకుంటారో ఇప్పుడు చూద్దాం. దైవజనుడు వాక్యం మాట్లాడినప్పుడు వాక్యం ఎలా తీసుకుంటారో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆదివార దినాన దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ అనేక మంది కన్నీటి అనుభవాల్లో వచ్చి ఉన్నారు, అనేక శ్రమ అనేటువంటి లోయలో వచ్చి ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాటి కాలంలో ఇర్మియాతో మాట్లాడినటువంటి దేవుడు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఇర్మియా యొక్క ప్రవక్త యొక్క కన్నీటిని తుడిచివేసిన దేవుడు ఈ 2025 సంవత్సరంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ యొక్క కన్నీరు తుడుచుటకు ఆయన సమర్థుడు. కాబట్టి నీవు కన్నీళ్లు వీల్చుట మానము, నీ క్రియలు సఫలమగును గాక ఆయన మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారు భలే చెప్పారు కదా వాక్యం. అవును, నాతో మాట్లాడినట్టే ఉంది. నాతో మాట్లాడి అనిపించింది. పద ప్రార్థన చేయించుకుందాం. పాస్టర్ గారు మీ వాక్యం ఎట్టుందంటే నేరుగా సూటిగా నా కంతలో గుచ్చుకుంది పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు, నేరుగా నా కిడ్నీలో కూడా వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనేది కణతల్లోకి, కిడ్నీలోకి వెళ్ళదమ్మా. అదేమన్నా రాయా కిడ్నీలోకి వెళ్ళటానికి? వాక్యం అనే దాన్ని హృదయంలో పెట్టుకోండమ్మా. ఏమో పాస్టర్ గారు, మీరైతే మా కోసమే చెప్పినట్టు అనిపించింది. పాస్టర్ గారు మా కోసం చెప్పినట్టుంది. ప్రార్థన చేయండి పాస్టర్ గారు. మాకు మేము ఇంకా బాగా భక్తిలో ఎదిగేటందుకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు. అవును పాస్టర్ గారు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ బిడ్డను దేవుడు దీవించును గాక. అట్లాగా మొదట్లో వాక్యం చెప్పినప్పుడు కిడ్నీల్లోకి, కణతల్లోకి వెళ్ళిపోద్ది వాక్యం ప్రతి వారం. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాక్యం విన్నప్పుడు వాళ్ళ స్పందన ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. విశ్వాసులు కాలం గడిచిన తర్వాత వాళ్ళు వాక్యాన్ని ఎలా తీసుకుంటారో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. ఈ ఆదివార దినాన పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పుల చేత యెషీ పెదాలు కాచినటువంటి దేవుడు దైవజనుని యొక్క పెదాలు ముట్టి ఉంటున్నాడు. ఆయన మీతోనే మాట్లాడుతున్నాడు. గాయం రేపువాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. మీ సత్ప్రవర్తనను సరిగా చూసుకోమని ఆయన ఈ దినాన హెచ్చరిస్తూ ఉన్నాడు. అది సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం నుంచి దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. లేఖనం అనున్నది మనుషుని యొక్క ఇచ్చ నుండి నెరవేర్చబడదు. అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా యథార్థవంతంతో ఉండు వారికి భూమికి అరుదించినటువంటి వాక్యమై ఉంటుంది. చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. యథార్థవంతుల నీతి వారి మార్గం సరళం చేయును అని లేఖనం తెలియజేస్తుంది. చేరి ఉన్నటువంటి మనలో మీరైనా నేనైనా దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఒకని ప్రవర్తన వాని దృష్టికి యథార్థంగా ఉండును, తుదుకు అది మరణంకు చేరును. మన ప్రవర్తన మన దృష్టికి యథార్థంగా ఉండకూడదు. సంఘానికి, దైవజనులకు, వీరందరికంటే దేవునికి శ్రేష్టకరంగా ఉండాలి.
దావీదు యొక్క మార్గము దేవుని దృష్టికి యథార్థంగా ఉంది కాబట్టి గొర్రెల దొడ్డు నుండి చక్రవర్తి స్థాయికి ఆయన హెచ్చించాడు. మనల్ని కూడా హెచ్చించుటకు దేవుడు సమర్థుడు గనుక యథార్థవంతులుగా మనం ఉండాలి. మనలో పాపం అనేది వేలనీయకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంది పాస్టర్ గారు వాక్యం ఇలా చెప్తున్నారు? నా గురించే చెప్పారు కదా. నీ గురించి అంటే ఏంది? మొత్తం నా గురించి చెప్పారు పాస్టర్ గారు. లేదు, అయినా ఈ మధ్య పాస్టర్ గారు విమర్శలు ఎక్కువైనాయిలే. విమర్శలు, కానుకలు, గొడవలు ఈ మధ్య పాస్టర్ గారికి ఎక్కువ అయిపోయాయి. అవును, వాక్యం చెప్పొచ్చు కదా సరిగ్గా. బైబిల్ ఇస్తారు, చదివిస్తారు, ఏదేదో చెప్తుంటారు. ఏదేదో చెప్తుంటారు. చక్కగా వాక్యం చెప్పొచ్చు కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భలే ఈ చెప్పారు. ఆరాధన ముగించడం జరిగింది. జానుపాలను భలే చెప్పారు కరెక్ట్గా. బాప్తీసం తీసుకున్న కొత్తల్లో, భక్తి కొత్తల్లో దేవుని దశం భాగాన్ని ఇచ్చే విషయంలో కొత్త విశ్వాసులు ఎట్లా ఉంటారో ఇప్పుడు మన బిడ్డలను చూసి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దశం భాగం తెచ్చావా? తెచ్చా. నువ్వు తెచ్చావా? నేను తెచ్చా. మనం ఇవ్వకపోతే ఎవరిస్తా చెప్పు పాస్టర్ గారికి. ఎంత తెచ్చావు? పాస్టర్ గారు పాపం మైకులకి అన్నిటికి అడుగుతుంటారు కదా. అవును, మైకులకి మందిరంలో ఖర్చులన్నీ పాస్టర్ గారు కదా చూసుకుంటున్నారు. మనమే కదా ఇవ్వాలి. మనం ఇవ్వకపోతే ఎవరిస్తాం? పద పాస్టర్ గారికి ఇచ్చేసేద్దాం. పాస్టర్ గారు ఇద్దండి దశం భాగం. థ్యాంక్స్ టు లార్డ్. దేవుడు పాస్టర్ మిమ్మల్ని గారు, దీవించును గాక. మీరు మన మైకులు అవన్నీ కావాలని చెప్పారు కదా. మీరేం బాధపడద్దు పాస్టర్ గారు, మేము అన్ని అరేంజ్ చేస్తాం. ఏదైనా ఉంటే మాకు చెప్పండి, మేము అరేంజ్ చేస్తాం. ఏమైనా ఫోన్ చేయండి, మేము అన్ని అరేంజ్ చేస్తాం పాస్టర్ గారు. మీరేం బాధపడకండి పాస్టర్ గారు, మేము ఇస్తాం పాస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువా, నా దేవా, ఎంత మంచి ఆత్మీయ బిడ్డలు నాకు ఇచ్చావు నాయన. ఇప్పుడు బాప్తీసం తీసుకొని కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత దశమ భాగాలు విషయంలో ఎంత కరెక్ట్గా ఉంటారో ఇప్పుడు చూద్దాం. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఎట్లుంటారో ఇప్పుడు చూద్దాం. దశం భాగం తెచ్చావా? తెచ్చా. నేను తీసుకొచ్చావు. స్తోత్రం. ఒక 5,000 తీసుకొచ్చా. నువ్వెంత తీసుకొచ్చావు? నేను 7,000 నాకు తెచ్చా. 5,000, ఒక 7,000, 12,000. ఎఫ్ఎఫ్ అన్న తెస్తున్నాడు, జయదేవ్ అన్న తెస్తున్నాడు, శిరీష తెస్తుంది, ఇంకా ఎంతెంత మంది తెస్తున్నారు. ఇంత వస్తుందా పాస్ట్ గారికి? పేపర్ది, పెన్ను పేపర్ది తీ చెప్తా. అవును, లెక్కలేస్తున్నారు. వామ్మో చాలానే వచ్చింది. ఇంత వస్తుందా పాస్ట్ గారికి? ఇంత ఏం చేస్తున్నారు పాస్టర్ గారు? మళ్ళీ అవి కావాలి ఇవి కావాలంటుంటారు. పాస్ట్ గారికి ఇంత వస్తుందా? మైక్ చెప్తాం. పాస్టర్ గారు ఇద్దరు మీ దశం కొంచెం చిన్నగా అయ్యింది తల్లి, చిన్నగా కానుకలు ఇవ్వండి తల్లి. ఇదిగోండి పాస్ట్ గారు, మొత్తం తీసుకోండి. మొత్తం తీసుకోండి. ఎంతెంత తీసుకుంటున్నారో మళ్ళీ ఏదో కావాలని అడుగుతూనే ఉంటారు. ఎప్పుడు డబ్బు డబ్బు అంటుంటారు. మంచోళ్ళమ్మా మీరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బాప్తిస్మం తీసుకున్న కొత్తల్లో మందిరంలో పరిచర్య ఎలా చేస్తారో, కొత్త విశ్వాసులు పరిచర్య ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం అయిపోతుంది, కాస్త రెఫరెన్సెస్ రాసుకోవాలి, ఈ క్లీన్ చేయాలి మందిరంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు పని చేస్తున్నారు. పద పద పద. పాస్టర్ పాస్టర్ గారు గారు ఇటు ఇవ్వండి. మాకు పర్లేదమ్మా, తుడుస్తాను. ఇటు ఇవ్వండి పాస్టర్ గారు. పాస్ట్ గారు మేము చేస్తాం కదా. మాకు చెప్పండి పాస్టర్ గారు. ఎప్పుడు చూసినా వాళ్ళకే చెప్తుంటారు. అవును, మాకు చెప్పొచ్చు కదా. మాకు కూడా చెప్పండి పాస్ట్ గారు. మీకేమైనా అవసరమైతే జస్ట్ ఫోన్ చేయండి, ఇట్టే వచ్చేసి అన్ని ఇచ్చేస్తాం. అవును పాస్ట్ గారు, వచ్చేస్తాం కదా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. భలే చేశారమ్మా మీరా. ఫస్ట్ నిజమే, అట్టే ఉంటారు కరెక్ట్గా. ఇప్పుడు బాప్తిసం తీసుకున్న కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత పరిచర్య మందిరంలో ఏ రేంజ్లో చేస్తారో ఇప్పుడు చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం 9:30 అయిపోతుంది. ఆరాధన ప్రారంభించాలి. ప్రయాణాలు వస్తున్న బిడ్డలు వస్తూ ఉంటారు. ఇవన్నీ క్లీన్ చేయాలి. కాస్త రిఫరెన్స్ అనేది కొరగా రాసుకోవాల్సింది, వాక్య భాగం చేయాల్సింది ఉంది. పాస్టర్ గారు పని చేస్తున్నారు. పద వెళ్ళిపోదాం. పద పా, మనం చెప్పేస్తారు చెప్తే వెళ్ళిపోదాం పా. తల్లి తల్లి అమ్మా, చూసేసారు. కొంచెం రాండమ్మా. ఏంటి పాస్టర్ గారు? అమ్మ, కాస్త రిఫరెన్స్ అయ్యి చూసుకోవాలి. వాక్యం టైం అయిపోతా ఉంది. ఈరోజు ఆదివారం కదా, ఆరాధన కదా, కాస్త క్లీన్ చేయండి రా. సరే పాస్టర్ గారు. మీరు వెళ్ళండి, మేము చేస్తాం. ఎప్పుడు చూసినా మనకే చెప్తుంటారు పాస్టర్ గారు పనులు. పొద్దు గూగుల్ మనమే కనిపిస్తుంటాం. ఏ వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇంకెవరు కనిపించినా మనమే కనిపిస్తుంటావా? ఎప్పుడు మనకే చెప్తుంటారు. సరే, నువ్వు తూడుస్తావు, నేను వేరే తెచ్చుకుంటా. సరే సరే, అయిపోయింది. పద వెళ్ళిపోదాం. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అమ్మా, తల్లి పాస్టర్ గారు కొంచెం ఇటు వస్తే కొంచెం మాట్లాడాలి. చెప్పండి పాస్టర్ గారు. ఏం లేదమ్మా,
మీ గురించి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. అదేం లేదు, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత అనేకులకు మాదిరికరంగా ఉండుటకు త్వరలోనే మీరు దీపస్తంభం మీద నాటబడిన దీపాల్లాగా మీ దీపాలు వెలిగించుకున్నారు. సంఘంలో అనేక మాదిరికరంగా మనుషులకు జనములకు మారారు కొత్తల్లో. కానీ ప్రస్తుతానికైతే మీరు దేవుని ప్రార్థించుట్లో కానీ, కీర్తనలు పాడుట్లో కానీ, ఇంకా దేవునికి ప్రథమ ఫలాలు ఇచ్చే విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కాస్త వెనకబడి, కాస్త భక్తిలో మీరు కాస్త చల్లారిపోయిన స్థితిలో ఉన్నారు అనేది నా అభిప్రాయము. దానికి మీరేమంటారు? లేదు పాస్టర్ గారు బాగానే ఉన్నాం పాస్టర్ బాగానే గారు. ఉన్నాం పాస్టర్ గారు. లేదమ్మా, సంఘ కాపరిగా మిమ్మల్ని సరిచేయాల్సిన బాధ్యత దేవుడు నాపై పెట్టి ఉన్నాడు. మీరు మీ ప్రవర్తన మార్చుకొని మునపటి జీవితాన్ని నూతనంగా మరలా ప్రారంభించాలనేది నా ఉద్దేశం అయి ఉంటుంది. మీరు మరలా మీరు యొక్క సాక్షి జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలన్నది ఒక దైవజనునిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. సరే పాస్టర్ గారు, మమ్మల్ని క్షమించండి పాస్టర్ గారు. స్వామి. మేము సరి చేసుకుంటాం పాస్టర్ గారు. ఇంకా అలా ఉన్నాం పాస్టర్ గారు, మేము సరి చేసుకుంటాం. మిమ్మల్ని నీతిమంతులుగా యథార్థవంతులుగా తీర్చేవాడు దేవుడై ఉంటున్నారు. క్రమమైనటువంటి నీతి యథార్థతలో చెప్పి పోషించాల్సిన బాధ్యత కాపరిగా నా బాధ్యత అయి ఉంటుంది. మీ యొక్క హృదయాన్ని నేను కానీ గాయపరుచుంటే నన్ను కూడా మీరు క్షమించాల్సిందిగా దేవుని పేరున మనం చేస్తున్నాను. లేదు పాస్టర్ గారు, మేము సరి చేసుకుంటాం పాస్టర్ గారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొడదాం, చప్పలు కొడదాం, చప్పలు కొట్టి ప్రభుని మహిమపరద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. అమలారా ఏమర్థమైంది? మరి దేవుళ్ళలోకి వచ్చిన కొత్తల్లో ఎలా ఉన్నామో దినాలు గడిచే కొలది కూడా మన భక్తి అలాగే ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ మీతో స్కిట్ రూపంలో మాట్లాడాడు. మంచి తీర్మానం చేసుకొని ఎన్ని సంవత్సరాలు గడిచినా దేవునికి ఒక రోషంగా నిలబడదాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా.